హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశోద టైలరింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, ఇక మా అన్నయ్య మా తమ్ముడు అయితే ఇద్దరు వచ్చారండి. అతను మా అన్నయ్య, పక్కన కూర్చున్న అతనైతే మా తమ్ముడు. ఇక వాళ్ళిద్దరూ వస్తూ ఇలా మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి అక్వేరియం తెమ్మని. అందుకోసమని అక్వేరియం అయితే పట్టుకొని వచ్చారు. ఇక అదైతే చూపిస్తున్నాను నేను మీకు. 3 పీసెస్ అయితే తీసుకొచ్చారంటే ఇక్కడ సరిగా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు దాన్ని మా తమ్ముడు అయితే వేస్తాడు. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇంకా మా హర్ష అయితే ఇంటికి రాలేదు, అందుకోసమని వెయిట్ చేస్తున్నాడు. వాడు వచ్చిన తర్వాత వేద్దామన్నట్టుగా. ఇంకా మా అన్నయ్య అయితే అక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంటే దాని గురించి అయితే మాట్లాడుతున్నాడు. అందుకే అటువైపు తిరిగి చూస్తున్నాడు. ఇంకా హర్ష కూడా వచ్చేసాడు. వచ్చిన వెంటనే వాటర్ అది పట్టుకొచ్చి ఇక ఫిషెస్ అయితే బౌల్లో వేయడానికి వాటర్ వేస్తున్నారండి. ఫిషెస్ అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మా తమ్ముడు అయితే వేస్తున్నాడు, మొత్తాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాడు. అందులో కొంచెం స్టోన్స్ ఉంటాయి కదా, ఆ రాళ్ళు అలాగే ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ట్రీ వచ్చిందనమాట. ఆర్టిఫిషియల్ చెట్టు అనమాట, చెట్లాగా చిన్న లీవ్స్తో విధంగా వచ్చి అది వేసేసరికి లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ అయితే వీడు వేస్తున్నాడు మా తమ్ముడు. అది ఎక్కువైపోయిందని మా అన్నయ్య అంటే కొంచెం తీసేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఫిషెస్ అనేవి పైకి వచ్చేస్తాయి కదా ఎక్కువ వాటర్ ఉంటాయి, అందుకోసమని కొంచెం ఆ విధంగా వేస్తున్నాడు. ఇంక అన్నీ కూడా అరేంజ్ చేసి ఇంక ఫిషెస్ అయితే లోపల వేస్తున్నాడు. ఇంక ఇది ఉంది కదా, అది మా హర్ష పట్టుకునేది వచ్చేసి ఫుడ్ అనమాట. ఇంకా ఫిషెస్ తీయడం కోసం అనేసి ఇలా ఒక నెట్ అయితే ఇచ్చారు. ఆ నెట్తో తీసుకొని ఇంకా లోపల అయితే వేస్తూ ఉన్నాడు. ఒక ఫిష్ అయితే వేసాడు, వైట్ కలర్, 2 వైట్, ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఫిషెస్ అయితే తీసుకొచ్చాడు. కలర్స్ అయితే అడిగారంటే అక్కడ కలర్స్ అనేవి అవైలబుల్గా లేవనేసి ఇంకా ఇవి ఉంటాయి, ఇవైతే పట్టుకొని వచ్చాడు వాడు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఏంటో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది చూడడానికి. అసలు ఇట్లా ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బ్లాక్ ఫిష్ అండి. వేసేసరికి లోపలికి వెళ్ళేసరికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి, బయటకైతే చిన్నగా ఉన్నవి అవి. వన్స్ ఆ బౌల్లో వేసిన తర్వాత అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి ఎంత అందంగా అనిపించిందో. అలా వేసి ఇంక మొత్తం అయితే సెట్ చేశాడు. ఇది వచ్చేసి ఫుడ్ అంటండి. వాళ్ళు వచ్చేసి ఒక 3-4 అయితే వేయమన్నారు. డే వచ్చేసి పైన ఏదో క్యాప్లా అయితే వచ్చింది. అది ఎలా పెట్టాలో కూడా తెలియలేదు, అటు ఇటు చేస్తూ ఉన్నారు దాన్ని. ఇక మన నెహన్య అయితే అస్సలు వదలట్లేదు. అట్లా చూడండి, అట్లా మూత ఎలా ఉందని చెప్తుంది తను కూడా. అసలు చాలా బాగున్నాయి ఫిషెస్ అనేవి. ఇంకా మా పిల్లలకైతే ఆనందం ఇంక తట్టుకోలేకపోతున్నారు. కానీ ఇంతలోనే ఒక ఫిష్ అయితే చనిపోయిందండి. వేసిన ఒక్క 5 మినిట్స్లో ఒక ఫిష్ అయితే చనిపోయింది. ఇంక మా తమ్ముడైతే దాన్ని తీసేసాడు వెంటనే. చనిపోయింది, ఇంక ఉండకూడదు అనేసి. దాన్ని అయితే మా హర్ష పట్టుకెళ్ళి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అందులో తవ్వేసి ఇంకా పాతి పెట్టేశాడు అనమాట. వాడు చాలా బాధపడిపోయాడు. ఇలా తెచ్చిన వెంటనే చనిపోయింది కదా, అందుకోసమని చాలా బాధపడ్డాడు. ఇంక పిల్లలందరూ పార్క్కి వెళ్దాం అన్నారనేసి ఇంక నేను రెడీ అయ్యాను. మా అన్నయ్య తమ్ముడు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కొంచెం పనులు వచ్చారు, పని చూసుకొని అయితే వెళ్ళిపోయారు. ఫిషెస్ అయితే ఇలా కబోర్డ్లో పెట్టాను. ఆ 2 కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా ఆడుకుంటున్నాయి 2 కూడా. అసలు ఇది ఇట్లా ఎలా మెయింటైన్ చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. మొన్న వాడపల్లి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆవు దూడ అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదండి, అదైతే దాని పక్కన పెట్టి ఇంకా 2 కూడా అలా పెట్టి ఇంకా పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తం ఇక్కడ పార్కులో అంతా కూడా. ఒకసారి చూడండి, పోటీగా అయితే పైకి ఎక్కుతున్నారు. ఎక్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకా తన పక్కన ఉంది కదా డ్రెస్ వేసుకొని, తను వచ్చేసి మా ఫ్రెండ్ సింధు అండి. తను నేను కలిసి అయితే వెళ్ళాము. ఇక పిల్లలందరూ కూడా నీట్గా ఆడుకుంటున్నారు చక్కగా. కొంచెం అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళాలి కదా అని అప్పుడప్పుడు అయితే తీసుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ సండే మా వారు ఉంటారు కదండి, అతనైతే ఈవినింగ్ టైంలో తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఈరోజు మేమైతే కొంచెం ఫ్రీగా ఉన్నాం కదండి, ఇంక పిల్లలు కూడా ఇప్పటి నుంచి అడుగుతున్నారు అన్నట్టుగా తీసుకొని వెళ్ళాము. ఇక్కడ పిల్లలు తీసుకుని వెళ్ళడం కదండి, మేము కూడా చాలా రోజులు అయింది ఇవన్నీ ఆడుకొని. మేము కూడా కొంచెం ఎంజాయ్ బాగా చేసాము. మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ హర్ష అలాగే చేతన, సింధు వాళ్ళ అమ్మాయి చేతన అండి, 2 కూడా అక్కడ ఆడుకుంటున్నారు 2 కూడా. ఇక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ పార్క్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట మా ఊర్లో. ఆడవాళ్ళు అదే పెద్దవాళ్ళు అందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉండేలాగా అయితే బాగా చేసుకొచ్చారు. ఇక పిల్లలు అయితే ఉయ్యాలు ఊగండి, ఎంత చెప్పినా వినట్లేదు, స్లోగా ఊగండి అని. వాళ్ళు ఊగడం చూస్తుంటే చిన్నప్పుడు మేము ఎలా అల్లరి చేసేవాళ్ళం అన్నీ కూడా గుర్తొచ్చాయి. ఇక్కడ మా నెహన్య అయితే జంప్ చేస్తుంది, సింధు పట్టుకుంటే తనైతే ఇంకా జంప్ చేస్తూ ఉంది వాటి పైన.
చూడండి ఎలా జంప్ చేస్తుందో, కింద కూడా జంప్ చేస్తానంటుంది. ఇంక తనైతే పట్టుకుంది. మొత్తం పార్క్ అంతా కూడా ఇంకా కొత్తగా కట్టారు కదా, ఇంక మొక్కలు అవి ఏమీ అయితే వేయలేదు. ఓన్లీ పిల్లలు ఆడుకోవడం కోసమని ఇలా అరేంజ్ చేశారు. అలాగే మొత్తం వాకింగ్ చేయడం కోసం కూడా ఇలా రోడ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, గాలి కూడా చక్కగా వస్తుంది. ఇంక ఈ టైంలో ఈవినింగ్ టైంలో అలా వచ్చి వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకు టైం కుదిరితే. ఇంక నేను కూడా ఇదైతే ఎక్కాను. ఎక్కువ ఒకసారి అయితే జారాను. ఎప్పుడో చిన్నప్పుడు అయితే చేసాం, ఇంక ఇప్పుడు చేసేసరికి చాలా భయం వేసింది నాకైతే. ఇంకా మా అమ్మాయి అయితే చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. చిన్నప్పుడు ఆ టైమే వేరు కదండి, చక్కగా ఆడుకోవడం అన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఇంక ఇప్పుడైతే మనం చేయలేకపోతున్నాం కదా. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. వచ్చే దారిలో పిల్లలు ఇంక పానీపూరి అన్నారనేసి కాస్త పానీపూరి అయితే వాళ్ళకి తినిపించేసి తీసుకొని వచ్చేస్తాము. అక్కడ ఇంక హ్యాండ్ వాష్ అది చేయించేసి కొంచెం పానీపూరి అయితే తినిపించి ఇంటికైతే పట్టుకొని ఇంక దారిలో చికెన్ షాప్ ఉంటే చికెన్ కూడా పట్టుకొని వచ్చేసాను. పిల్లలు అయితే ఇంకా పానీపూరి వచ్చింది, ఇంకా ఒక్కొక్కరు తినడం అయితే మొదలుపెట్టారు. వాళ్ళు తినేసిన తర్వాత ఇంక ఇద్దరం ఇంటికి అయితే బయలుదేరి ఇంక వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా, అందుకోసమని ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి. రైస్ పెట్టిన తర్వాత ఇంక పిల్లలిద్దరిని రెడీ చేయాలి కదా, వాళ్ళకి ఇంకా స్నానాలు అవి చేయిందామన్నట్టుగా వచ్చి ఇంకా స్నానాలు అవి చేయించి వాళ్ళు అయితే రెడీ చేస్తాను. ఇక్కడ మా నేహ అయితే రెడీ అయిపోయింది, దీనికి స్నానం చేయించి దీన్ని రెడీ చేశాను. నెక్స్ట్ మా అబ్బాయిని కూడా ఇంకా రెడీ చేయడానికి రెడీ చేస్తున్నాను. దీనికి వీడియో ఫోన్ కనిపిస్తే చాలండి, ఇంకా అలా చూసుకొని ఉండిపోతుంది. ఇంకా వర్ష కూడా స్నానం అయిపోయింది, ఇంక ఇద్దరిని రెడీ అయితే చేస్తాను. ఇక్కడ వీటికైతే నేను పౌడర్ రాస్తూ ఉన్నానండి. పౌడర్ రాస్తుంటే ఇందులో మా నేహ అయితే వస్తుంది చూడండి, వచ్చి తనైతే ఆయిల్ రాసుకుంటాను అంటుంది. ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ పట్టుకొని తనైతే ఆయిల్ రాసుకుంటాను అంటుంది. తనకు అప్పుడే స్నానం చేయించాను కదా, ఎందుకులే అమ్మ అది పౌడర్ కాదు ఆయిల్ అన్నట్టుగా ఇంక తీసుకొని నేనైతే ఇంకా అక్కడ పెట్టేశాను. వాడు చూడండి చెప్తుంది అది అలా చేస్తుంది అనేసి. అది ఆయిల్ అమ్మ అలా ఇప్పుడు రాసుకోకూడదు, నైట్ టైము మార్నింగ్ రాసుకుంది అని చెప్పేసి ఇంక పైన పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఇంకా హాల్లో కూర్చోబెట్టి టీవీ వేసి వాళ్ళకైతే రెడీ కూర్చోబెట్టాను, టీవీ చూస్తారు కదా అన్నట్టుగా. ఈ లోపు నేనైతే ఇంకా చికెన్ పట్టుకొచ్చానని చెప్పాను కదండి వచ్చే దారిలో. ఇంకా చికెన్ అయితే వండాలి కదా, అందుకోసమని నేను ఇంకా వంటకి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని వంటకి అయితే రెడీ అయ్యానండి. ఇంక ఇంట్లో పనులు అయితే ఇంక మనకు అలా తప్పవు కదండి, ఒకదాని తర్వాత ఒకటి ఇంక పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి కదా. ఇంక మనకి ఇంకా ఈ ఇంటి పని ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా టైలరింగ్ కూడా ఉంటుంది కదా, ఇవన్నీ అసలు ఒక్కొక్కసారి అందరూ అడుగుతూ ఉంటారు ఇంటి పనులు ఎలా చేసుకుంటూ ఉంటాను, కానీ తప్పదు కదా, మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా అలా అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. ఇంకా చికెన్ ఎప్పుడు కూడా ఇలా నేనైతే ఉప్పు పసుపు కొంచెం వేసి దాన్ని కొద్దిసేపు ఉంచి దాన్ని బాగా కడుగుతానండి. ఇలా వల్ల మనకి చికెన్ స్మెల్ అనేది రాదు. ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర నిమ్మకాయ అయితే రోజు లేదు, అందుకోసమని ఇంకా ఉప్పు పసుపు వేసి చికెన్ అయితే బాగా ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చికెన్ అనేది మంచి స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఇంకైతే నేను చికెన్ అనేది నీట్గా క్లీన్ అనేది చేస్తాను. ఈలోపు రైస్ కూడా అయిపోతుంది. రైస్ అయిపోతుంది కదా, ఇలా కుక్కర్ అయితే పెట్టానండి. కుక్కర్ పెట్టేసి ఇంకా రైస్ కూడా వార్చేసాను. నేనైతే రైస్ ఇలా వార్చుకుంటాను. కొందరైతే రైస్ కుక్కర్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే అట్టేస్తారు అన్నం అనేసి వండుకుంటారు కదా, మేమైతే ఇలా వార్చుకొని తింటాం. అలాగైతేనే మా హస్బెండ్కి ఇష్టం అనమాట. రైస్ కుక్కర్లో రైస్ అయితే ఎందుకో అతనికి తినాలనిపించదు. ఇక చికెన్ అయితే కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకసారి వేసేసరికి కొంచెం ఆయిల్లో తూలేయండి, అందుకోసమని కొంచెం వెనక్కి అయితే వచ్చాను. ఒకసారిగా పట్టుమని పేలుతూ పైకి అయితే వచ్చేసాయి, అందుకోసం వెనకొచ్చి కొంచెం జీలకర్ర వేసి తాలింపు అయితే వేస్తాను. తాలింపు వేసిన తర్వాత చికెన్ అయితే వేసి చికెన్లోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి మూత పెడితే మగ్గించానండి. కొంచెం వేస్తుంది కదా కర్రీ అనేసి. తర్వాత ఇంకా కర్రీ మనం మామూలుగా చేసేసుకోవచ్చు. ఇంకా కర్రీ వేగేసరికి కొంచెం టైం పడుతుంది కదా, ఇలా కొన్ని గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఎప్పుడు ఇలా తోముకుంటే చాలా పని అనేది తొందరగా అయిపోతుంది కదా, మనకి కూడా ఎక్కువ పని చేసినట్టు ఫీలింగ్ కూడా రాదు. అందుకోసం ఎప్పుడే క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేస్తూ ఉంటాను. నేనైతే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది, మనకి టైం సేవ్ అవుతుంది, పనులు కూడా తొందరగా అయిపోతాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ కూడా కొంచెం ఇంకా కలిపేసానండి. కలిపేసుకొని
కారం అయితే వేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. అన్నీ వేసిన తర్వాత చికెన్ కూడా నార్మల్గానే వండుతున్నాను, పెద్దగా ఎక్కువ మసాలా ఇవి కూడా వేయట్లేదు. ఇంకా హెమ్మింగ్ చేయవలసిన బ్లౌజ్ ఒకటి ఉంటే ఇంకా నేను మా అబ్బాయి టీవీ వేసుకొని చూస్తూ బ్లౌజ్కి హెమ్మింగ్ అయితే చేస్తున్నానండి. హెమ్మింగ్ ఇంతకుముందు బయటకే ఇచ్చేదాన్ని, ఇప్పుడైతే ఇవ్వట్లేదు, నేనే చేస్తున్నాను. ఎందుకంటే హెమ్మింగ్ చేసే వాళ్ళు దొరకట్లేదు కనుక. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మా వారు కూడా వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయారు. ఇంకా భోజనం చేద్దాం అన్నట్టుగా ఇంకా చికెన్ కర్రీ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా భోజనం అయితే చేయడానికి అయితే రెడీ అయిపోయి ఇంకా అన్నీ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టేశాను. మా వారైతే ఇంక వీడియో తీయమంటే ఇంక ఇప్పుడు కూడా వీడియో తీస్తావా అనేసి అన్నారు. అందుకోసమని ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంక భోజనం చేసి ఇంకా ఈరోజు పార్సల్ అయితే వచ్చింది. మా ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా అతనే ఓపెన్ చేస్తారనమాట. కానీ నేను చూడలేదు కదా, చూద్దాం ఓపెన్ చేశాను. నా ఫోన్కి అయితే పౌచ్ అనేది బుక్ చేశారనమాట. అదైతే ఇంక ఈరోజు వచ్చింది. ఆ వెనకాతల రౌండ్ షేప్లో కనిపిస్తుంది కదండి, ఆ షేప్ అంతా ఇంకా అతనైతే అది బుక్ చేశారనమాట. అందరూ అవే వాడుతున్నారు, బాగున్నాయి ఇప్పుడు అన్నట్టుగా ఇంకా అదైతే బుక్ చేశారు. ఓపెన్ చేస్తూ ఎంత ఏంటి దాని కాస్ట్ అది అనేసి ఎప్పుడు బుక్ చేశారు ఏంటి అనేసి అన్నీ అడుగుతూ ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక పార్సల్ అంటే మా పిల్లలకి మంచి ఎగ్జైట్ అయిపోతారండి, అందుకోసం వచ్చి చూసేస్తుంది ఏంటా అది అనేసి. చూస్తూ అయిపోనండి, అలా చూపిస్తున్నాను. వెనకాతల రౌండ్ షేప్ కోసం అయితే ఆ పౌచ్ అనేది బుక్ చేశారు. బేబీ పింక్ కలర్లో చాలా బాగుంది. ఫోన్ కూడా కొంచెం కొత్త ఫోన్లో కనిపిస్తుంది. ఇక పిల్లలకు మార్నింగ్ ఇలా ఆల్మండ్స్ అయితే ఇస్తూ ఉంటాను. అందుకోసమని నేను నానబెడుతుంది. మా పొట్టుది కూడా వచ్చి ఏదమ్మా నేను నానబెడతాను అన్నట్టుగా అది కూడా వేస్తుంది ఇందులో. ఇంకా వాటర్ వేసి ఉదయం పిల్లల కోసము తింటారు కదా అనేసి ఇంకా రోజు డైలీ అయితే నానబెడుతూ ఉంటాను. పిల్లలు ఇంకా ఎలాగో పాలు తాగుతారు కదా, అందుకోసమని పాలు అయితే వేస్తున్నాను. మా అమ్మాయికి పాలు డబ్బాలో వేస్తేనే తాగుతుంది, గ్లాస్తో వేస్తే పాలు అస్సలు తాగదు. మా అబ్బాయికి అయితే గ్లాసులో వేస్తున్నాను. ఇంతవరకు ఛానల్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే.